అపవిత్రత చేతిలో ఓడిపోవద్దు, అపవిత్రత చేతిలో ఓడిపోవద్దు. ఆ తర్వాత నీ ఆశీర్వాదం ఆగిపోయింది అక్కడే. నువ్వు అక్కడ నెగ్గు, అక్కడ సక్సెస్ అవ్వు, దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. ఏమంటారు మీరు? అమ్మ తల్లులు చెల్లెళ్ళ వైపే చూసి చెబుతున్నాడు, నేను స్త్రీల వైపే చూసి చెబుతున్నాను ఏమన్నా అనుకుంటున్నారా? హల్లెలూయా చెప్పగలరా? మీకే ఎక్కువ శోధనలు వస్తాయి. మేమైనా బయటికి చెప్పుకోగలం, ఇంటికి వచ్చి భార్యతోనే చెబుతాం. సామాన్యంగా రాదు, అంత ఛాన్స్ ఎవరి వీళ్ళే ఎగబడుతుంటారు. ఒకవేళ ఎవడైనా పరిశుద్ధుడు ఉంటే ఇలా పలానా శోధన వచ్చింది అని చెప్పగలడు. మీరు చెప్పుకోవడానికి కూడా వెళ్ళదు. నువ్వు చెప్పావో నువ్వు మంచిదాన్ని అవుతాడు, ఎందుకు ఎంటపడతాడు అంటారు. అవునా కాదా? నువ్వేం చేసావో ఆడు ఎంటపడ్డాడు అంటారు. చెప్పుకొని బాధ తీర్చుకోవడానికి కూడా మీకు వీలు లేదు. కానీ మీ దేవుడితో చెప్పండి, మీ దేవుని పాదాల దగ్గర మీరు నీతి కలిగి బ్రతకండి, దేవుడు అక్కడ నిన్ను పైకి లేపుతాడు. స్తోత్రం చెప్పగలరా? పరిశుద్ధత విషయంలో నెగ్గండి.